ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయంలో రాహువు, తృతీయంలో కుజుడు, చతుర్థంలో గురుడు, పంచమంలో రవి బుధ శుక్రులు సంచారం చేస్తున్నారు. అలాగే అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు. 29వ తేదీన పగల 12:26 బుధుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు, అంటే షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. అయితే ఈ కుంభరాశి వాళ్ళకి మరి 29వ తేదీ వరకు కూడా అస్సలు తిరిగే లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 గ్రహాల యొక్క దృష్టి ఈ కుంభరాశి వాళ్ళకి లాభస్థానం మీద పడుతుంది. ఈ లాభస్థానం మీద పడటం వల్ల కుంభరాశి వాళ్ళకి అనేక రకాలుగా వాళ్ళ లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయం అభివృద్ధి జరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, రాజకీయ నాయకులకి బాగుంటుంది, అలాగే విద్యార్థులకి బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి విద్యలో బాగా రాణిస్తారు, విద్యలో ఉన్నత విద్యావకాశాలు వస్తాయి, విద్యలో బాగా బ్రహ్మాండంగా రాణిస్తారు. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి కళారంగాల్లో ఉండేవాళ్ళు, సినిమా టీవీ కళారంగాల్లో ఉండేవాళ్ళు, అలాగే టెక్స్టైల్ రంగంలో ఉండేవాళ్ళు, పాలు ఉత్పత్తుల రంగాల్లో ఉండేవాళ్ళు, ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆభరణాలు, ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చి వాళ్ళు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. కొత్త అవకాశాలు వస్తాయి, దానివల్ల వాళ్ళ ఆదాయం కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ యొక్క జూన్ 20వ తేదీ నుంచే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. జూన్ 20 నుంచి 23 వరకు కుంభరాశి వాళ్ళకి అసలు తిరిగే ఉండదు. వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి, చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాగే ఖచ్చితంగా కూడా వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా వాళ్ళకి ఆశించిన ఫలితాలను ఇస్తుంది, మంచి ఫలితాలను ఇస్తుంది, సక్రమమైన ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీకు ఇష్టసిద్ధి కలుగుతుంది. మీరు ఏ కార్యక్రమాలు అయితే మీరు చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలని సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. మీరు బంధువుల ఇంటికి వెళ్ళటం, వాళ్ళు మీ ఇంటికి రావడంతో మీరు హ్యాపీగా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు కోరిన వస్తువులను మీరు సేకరించుకుంటారు, స్థిరాస్తులను పెంచుకుంటారు. అలాగే మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయి. మీరు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా ఖచ్చితంగా మీ ప్రతిభా పాఠవాళ్ళకు తగిన గుర్తింపు లభిస్తుంది. దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే గౌరవ సన్మానాలు కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక 22, 23 తేదీలు కూడా ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులన్నీ కూడా సంపూర్ణమైన విజయాన్ని ఇస్తాయి. అనేక రకాలుగా లాభాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అనేక రకాలుగా లాభాలు, ఆదాయం బాగా పెరుగుతుంది, అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అలాగే దానివల్ల ఏంటంటే మీరు చాలా సంతోషంగా, సుఖంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, స్నేహితులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనధాన్య వస్తు లాభాలు కలగడం వల్ల మీరు మరింత ఆనందంగా, మరింత ఉత్సాహంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి 24, 25 తేదీల్లో మాత్రం ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో కూడా జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బంధు విద్వేషాలు పెరుగుతాయి. మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు, ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు ఉంటారు. ఏదో కారణం చెప్పినా మీతో గొడవ పెట్టుకుని మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాలు చేయాలనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ధనం కూడా మీకు బాగా ఖర్చు అయిపోతుందన్న విషయాన్ని గమనించాలి.
అలాగే సోమరితనం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీరు మీ యొక్క విధి, మీ యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో, మీ లక్ష్యం ఏదైతే ఉందో, మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదే మీరు దృష్టి పెట్టాలి. మిగతా విషయాలను పట్టించుకోకండి. మిగతా వాళ్ళతో మీరు ఎవరితో అయినా సమన్వయం పాటించాలండి. ఓర్పుతో ఉండండి, జాగ్రత్తగా మెలగండి, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశాలకు లోను కావద్దు. అలాగే సోమరితనాన్ని విడిచిపెట్టండి. అలాగే 26, 27 తేదీలు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా వ్యక్తిగతంగా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. శరీర సుఖం పెరుగుతుంది. ముఖ్యంగా మీరు విలువైన వస్తువుల్ని సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వాటిని విలువైన వస్తువును కూడా మీరు బహుమతిగా పొందడానికి అవకాశాలు ఉంటాయి. ధనం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. ఒక రకమైన మానసికమైన ప్రశాంతతో, మానసికమైన ఆత్మసంతృప్తితో మీరు ముందుకు వెళ్ళడానికి చాలా చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ధైర్య సాహసాలతో మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే 28 నుంచి 30వ తేదీ ఉదయం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి మాట విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాటని తూలనాడకూడదు. సమన్వయం పాటించాలి, ఓర్పు పాటించాలి. డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వటం, అలాగే అనారోగ్యం సూచనలు ఎక్కువగా ఉండటం, చిన్న అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు కలగడం వల్ల మీరు మానసికంగా కొంచెం ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. మానసికంగా కొంచెం ఆందోళన చెందే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా ఈ ఆరోగ్యం నిమిత్తం కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు కొంచెం మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. 30వ తేదీ ఉదయం నుంచి కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు ఒక రకమైన ధైర్యం పెరుగుతుంది. మీరు చేస్తున్న ఏ కార్యక్రమం అయినా సరే మీరు ధైర్య సాహసాలతో చేస్తారు. అందరి యొక్క సహాయ సహకారాలు, సోదరులు కానీ, సోదరిమణులు కానీ, మిత్రులు కానీ, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, స్నేహితుల వల్ల కానీ సహాయ సహకారాలు లభించడం వల్ల మీరు ఏ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ద్రవ్యలాభం, వస్త్రలాభం కలుగుతుంది. మానసిక సౌఖ్యం పెరుగుతుంది. అలాగే మీకు ఇష్టమైన వాళ్ళతో మీరు హ్యాపీగా, సంతోషంగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి 29వ తేదీ నుంచి బుధుడు ఆయన 6వ స్థానంలోకి, అంటే 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి కొంచెం ఈ వేడికి సంబంధించి వేడి చేసే పదార్థాలు కానీ, వేడికి సంబంధించిన సమస్యలు కానీ, వాతావరణానికి సంబంధించిన సమస్యలు కానీ, అకస్మాత్ కలహాలు కానీ మీరు ఊహించరు. అకస్మాత్తుగా మీరు మంచిగా మాట్లాడినా అవతల వాళ్ళు నెగిటివ్గా అర్థం చేసుకుని మీతో గొడవ పెట్టుకునే సందర్భాలు. అలాగే బంధువులు కూడా మీతో ఏదో రకంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మీతో గొడవలు పెట్టుకోవడానికి, మీతో విద్వేషాలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 29వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే లక్ష్మీనారాయణ స్వామివారి యొక్క అర్చనాది కార్యక్రమాలు చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.